అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుర్తి గ్రామం నుంచి దాదాపు ఎంత ఉత్సాహంగా మహిళలు రావడం, అదేవిధంగా సర్పంచ్గా బోయ్ ఎమ్మెల్యే సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగానే ఆ రోజు గెలవడం జరిగింది. అదేవిధంగా ఉప సర్పంచ్గా కురువగోకారి ఉప సర్పంచ్గా గెలవడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేసి ఉండొచ్చు, కానీ ఈ మాయ మాటలు నమ్మి, జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి మద్దతు ప్రకటించడం, ఆ రోజు స్థానికంగా కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచడం, అదేవిధంగా రాజకీయ నాయకులు లబ్ధి పొందడం జరిగింది. కానీ సర్పంచులకు రావాల్సిన నిధులైతేనేమి, గ్రామాల అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహంగా రాలేదు. లోపలికి ఎంటర్ అయినప్పుడు కానీ, ఇక్కడ నిలబడినప్పుడు కానీ, మహిళల ముఖాల్లో చూస్తే కూడా నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం, దస్తగిరి గెలిపిస్తామనే సంతోషంతో ఇంటికి రావడం. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ఉత్సాహాన్ని రేపు దస్తగిరి ఎమ్మెల్యే అయినా కానీ గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకొని అభ్యర్థి అని చెప్పే ఉద్దేశంతోనే మేము పెట్టాం. ఏదో బలవంతంగానో దౌర్జన్య విధానాలకో లేకుంటే దానికి రాలేదు. వాళ్ళు బానిసలు కాదు, మాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రంగా గెలిచాం. ప్రజల పక్ష ఈరోజు కోడుమూరు మండలం ముడమలగుర్తి గ్రామస్తులైనటువంటి సర్పంచ్ ఆధ్వర్యంలో, అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇక్కడ వైసీపీ నుండి ఇండిపెండెంట్ అయిన వైసీపీ కార్యదర్శి అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో జాయిన్ కావడం టీడీపీలో చాలా ఆనందదాయకము. మీ యొక్క సమస్యలను ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి ఎలాగైనా అని మేము ముందుకు తీసుకెళ్ళి నెరవేర్స్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.